అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. పండగలు వేళాయే అన్నట్టు మనకి భారతదేశంలో ఈ ఎలక్షన్స్ వస్తూ ఉంటే ఒక విధమైనటువంటి ఉత్కంఠ, ఆసక్తితో ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. ఏమిటి, ఏది ఎట్లా జరగబోతోంది. అదే విషయాన్ని ఈరోజు మనం బీహార్ ఎలక్షన్స్ మీద ఒక చిన్న డిస్కషన్ చేద్దాం. నవంబర్లో జరగబోయే ఈ ఎలక్షన్స్ మీద ఆల్రెడీ పోల్ సర్వే స్టార్ట్ అయిపోయి విభిన్న సర్వేలు వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. బీహార్లో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు, ఆయనకి కాంపిటేటివ్గా తేజస్వి యాదవ్, అలాగే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్, వీళ్ళ ముగ్గురులో మ్యాండేట్ ఎవరెవరికి ఎంతెంత ఉంది, హూ విల్ బి ది చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి ఒక చిన్న తెర మీదకి ఒక డిస్కషన్ వచ్చి వీళ్ళు సర్వే చేసి చెప్పారు. దాంట్లో ఒకళ్ళు చెప్పడం ఏంటంటే తేజస్వి యాదవ్ ముందున్నాడని, ప్రశాంత్ కిషోర్ కూడా అవకాశం ఉంటుంది, నితీష్ కుమార్కి గ్రాఫ్ తగ్గింది అని చెప్పేసి ఒక చిన్న నిన్న మొన్న పేపర్లో చదువుతుంటే విన్నానమాట. సో అసలు ఈ బీహార్ ఎలక్షన్స్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు ఏమిటి? ఇంతవరకు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ కూడాను దీని మీద అంటే ఈ ముఖ్యమంత్రిని తర్వాత మార్చడానికి అవకాశం ఉంటుందా? వాళ్ళ ఎత్తుగడలు ఏ విధంగా ఉంటాయి? ఈ బీహారు ఎందుకంటే ఈ టైంలో బీహార్ ఎలక్షన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది బీజేపీ టు గో ఫార్వర్డ్ ఈ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ రిఫార్మ్స్. సో దీని మీద ఒక చిన్న వివరణ కావాలి. అదే మీరు అన్నారు, చాలా కరెక్ట్ వాడారు. బీజేపీ నెక్స్ట్ 3.5 yearsలో పర్ఫామ్ చేసేదానికి ఇది ఒక టెస్ట్ అవుతుంది. ఇక్కడ గెలిచారని అంటే ఈజీగా వెళ్ళిపోతారు, లేకపోతే కొంత కాంప్రమైజెస్ చేసుకుంటూ ముందుకు పోవాల్సి వస్తుంది. ఎస్పెషలీ ఎన్డీఏ పార్ట్నర్స్ కొంత తలెత్తేటటువంటి అవకాశం ఉంది. ఇంత మటుకు బీజేపీకి లక్కీ ఏంటంటే జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత అన్నిటినీ గెలుచుకుంటూ వచ్చింది. హర్యానా కానీ, ఢిల్లీ కానీ, ఐ థింక్ హర్యానా కూడా గెలిచింది అనుకుంటాను. హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర. సో అందుకని బలపడింది. ఇప్పుడు బీహార్ కూడా గెలిస్తే ఇంకా బలపడి వాళ్ళ ఎజెండాను పూర్తిగా అమలు చేసుకుంటూ పోయేటటువంటి అవకాశం ఉంది. సో అందుకని బీహార్ ఎలక్షన్స్ ఈరోజు చాలా చాలా క్రూషియల్. ఈ ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి ఎలిమెంట్ కనుక లేకపోతే నితీష్ ఆటోమేటిక్ గా వచ్చుండేవాడు. అది తెలుస్తున్నది. దట్స్ వెరీ వెరీ క్లియర్లీ విజిబుల్. అంటే ఎంత ఆల్మోస్ట్ ఆల్ 20 years 15 years నుంచి చేస్తున్నాడు. 3rd term 4th term అనుకుంటాను, 3 times అంటే 4th term. సో నార్మల్ గా యాంటీ ఇన్కంబెన్సీ ఉండాల్సిన అవకాశం ఉంది, కానీ అంత పెద్దగా ఉన్నట్టు లేదు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తున్నదంటే ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో ఎవరి ఓట్లు చీలుతాయి? యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కనుక చీలితే ఎన్డీఏకు అడ్వాంటేజ్. ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి బ్లాక్ ఆఫ్ ఓట్స్ చీలిస్తే ఎన్డీఏకు డిసడ్వాంటేజ్. బట్ ఈ ప్రిడిక్షన్స్ వీటిని బట్టి చూస్తుంటే ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏ కూటమి ఓట్లను చీలుస్తున్నట్టున్నాడు. ఎందుకంటే కొంత ఈ జనరేషన్, జడ్ జనరేషన్, వాట్ ఎవర్ ది యంగ్స్టర్స్, ఎడ్యుకేటెడ్, వీళ్ళకి అపీల్ చేస్తున్నాడు. అండ్ హీస్ ఎ ట్రెమెండస్ స్ట్రాటజిస్ట్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలోనే బ్రహ్మాండమైన స్ట్రాటజీ తీసుకొచ్చాడు. 2017-18 నాటికి 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి పెద్ద కారణం అతనిని క్రైస్తవంతో ఐడెంటిఫై చేసేయటం. క్రైస్తవంతో ఐడెంటిఫై చేసి హిందూ కన్సాలిడేషన్ అయింది. ఇప్పుడు బీజేపీ, టీడీపీ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి హిందూ కన్సాలిడేషన్ బాగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు. 2019 నాటికి బాగా స్టడీ చేస్తాడు, స్టడీ చేసి ప్లాన్ చేస్తాడు. ఇది మేజర్ ప్లాంక్. దీని నుంచి ఇతన్ని ఎట్లా బయటపడాలి, సో తీసుకుపోయినాడు. అప్పుడు ఆయన బాగా కలిసి వచ్చింది ఎవరు,
మన వైజాగ్ పీఠాధిపతి ఆయన పేరేంది శారదానంద స్వామి. ఆయనను తీసుకుపోయినాడు, ఋషికేశ్లో గంగలో ముంచాడు, నెత్తినవన్నీ పెట్టించాడు. అది వైరల్ చేసేసాడు. ఎంత వైరల్ చేశాడంటే మేబీ ఇతను యాంటీ హిందూ సెంటిమెంట్ ఉండాల్సిన అవసరం లేదేమోనని చాలా మంది హిందువులు ఫీల్ అయ్యేటట్టుగా చేయగలిగాడు. కాబట్టి ఆయన ఆ రోజు ఈజీగా గెలవగలిగాడు. సో అంత స్ట్రాటజీ చేయగలిగిన వాడు. అటువంటి వాడు ఇండిపెండెంట్ గా నిలబడుతున్నాడు అంటే తప్పకుండా చెప్పబడతాడు. మరి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ చీలుస్తాడా, ఎన్డీఏ ఓట్ చీలుస్తాడా అని దాని మీద ఆధారపడి. రెండోది, బెంగాల్ అస్సాంలో లాగానే స్లోగా బీహార్లో కూడా ఇన్ఫిల్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఆ ఓట్లన్నీ మహాగఠబంధన్ ఓట్లే. అవి బాగా ఐడెంటిఫై చేయగలిగారు. కాబట్టి ఈ సమ్మరీ రివిజన్లో చాలా వరకు సిటిజన్స్ కాని వాళ్ళవి కొంత దాంట్లో ఏరివేయబడ్డాయి. అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుందనేది కూడా చూడాలి. ఓవరాల్ ఈ ప్లస్ ఆ మైనస్ అంతా కలుపుకొని బొట్టాబొట్టిగా నితీష్ ఎన్నికయ్యేటటువంటి ఛాన్స్ ఉందని నేను భావిస్తూ ఉన్నాను. బట్ ఏదైనా కానీ క్లోజ్ రేస్. దీని ఇంపాక్ట్ మాత్రం తప్పకుండా ఉంటుంది. గెలిచారు అంటే బీజేపీకి పెద్దగా ఇంకా నెక్స్ట్ 3.5 years అఫ్ కోర్స్ మళ్ళీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయనుకో, ఇష్యూస్ ఉండకపోవచ్చు. గెలవకపోతే తప్పకుండా ఈ ఎన్డీఏ పార్ట్నర్స్ దే విల్ డిమాండ్ దేర్ పౌండ్ ఆఫ్ ఫ్లాష్. సో అది దే విల్ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. అంటే ఇప్పుడు ఈ మధ్య రేషనలైజేషన్ ఆఫ్ ఈ ట్యాక్సెస్ వచ్చాయి చూసారా, జిఎస్టీ దానివల్ల అది ఏమైనా బీజేపీకి ఎన్డీఏ దానికి కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్. ఎందుకంటే మనం చూస్తుంటే ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా పీపుల్ ఆర్ రియల్లీ హ్యాపీ. మీరు చూస్తే ది డిమాండ్ ఎట్లా అంటే అది ఒక పెద్ద దీని కింద మేళా కింద పెట్టి అన్ని నిజంగా ఇంపాక్ట్ అయితే అందరికీ కనబడుతుంది. లాస్ట్ ఆఫ్ డ్రాస్ట్ అది బీజేపీ, అది ఈ కూటమికి ఫేవరబుల్గా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. బట్ అది ఫేవరబుల్ అయితే ప్రశాంత్ కిషోర్ మైనస్ కావచ్చు. సో ఆ ప్లస్ మైనస్లు ఎక్కడ ఎఫెక్ట్ అవుతాయి, ఓవరాల్గా అది ఓవరాల్ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది కొద్దిగా క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ అందుకని క్వశ్చన్ మార్క్ ఉన్నా కానీ నితీష్కి అడ్వాంటేజ్ అని అందుకనే. మంచి విషయం చెప్పారండి. థ్యాంక్ యూ.